ఇది చదువుల కింద ఒక 500 రూపాయలు వచ్చింది. డిగ్రీ మొత్తాలు వచ్చింది. ఆసరా కూడా నీకు అప్పు ఉండేది ఒక 2000, అది 2000 తీర్పు. తర్వాత పెన్షన్ వస్తుందా 2500 పండగ నుంచి మరొక 200 పెరుగుతుంది. 0 ఒకటి ఇల్లు వచ్చింది, లోన్ వచ్చింది, ఇల్లు కూడా వచ్చింది. కడతావు ఇక్కడ మీ నాన్నగారు ప్లాన్ శ్రీధరు పెద్ద చేయలేదు. సైలెన్స్ అన్నా వచ్చిందా 18,700 అన్నా పెన్షన్ వచ్చింది 2,500 వస్తుంది. పండుగ నుంచి 250 పెరుగుతుంది. ఇల్లు నీకు జగన్ తోడు వచ్చింది 470. ఇల్లు నీకు కడతావు చేయిస్తుంది. భవానీ భవానీ చిట్టి చెక్క మాకు గట్టి చెప్పు. విష్ణు నువ్వు చెప్పు. గట్టి చెప్పలేదు విష్ణు, నువ్వు చెప్పు. ప్రీతమ నాయకులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీ దువ్వాడ శ్రీనివాస్ గారికి కౌన్సిల్లో అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వకంగా జిల్లా ప్రజల తరఫున రాష్ట్ర ప్రజల తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సమర్థవంతమైన నాయకుడికి బాధ్యతలు అప్పచెప్పి మా జిల్లాను మరింత గతంలో ఈ రాష్ట్ర శాసనసభాపతి శ్రీ తమ్మినేని సీతారాం గారికి, అలాగే నాకు ఉప ముఖ్యమంత్రిగా నన్ను, అలాగే శ్రీధర్ అప్పలరాజు గారిని గతంలో పెట్టిన మంత్రిగా పెట్టినటువంటి ముఖ్యమంత్రి గారు, అదనంగా శ్రీనివాస్ కూడా మాకు తోడుగా ఇచ్చి జిల్లాను మరింత అభివృద్ది పథం నడిపేదానికి అన్ని విధాల చాకచక్యం చతురత ఉన్నటువంటి నాయకుడు, ఉత్సాహవంతుడు. గతంలో అనేక పోరాటాలు చేసి మరి రాష్ట్రంలో ఒక క్రియాశీలకమైనటువంటి బాధ్యతలు పార్టీ తరఫున వహించినటువంటి శ్రీనివాస్ కి చెప్పినటువంటి ఈ పదవికి మరింత న్యాయం జరుగుతుందని, మా జిల్లాకు మరింత ప్రయోజనం చేకూరుతుందని నమ్ముతూ మరి కలకాలం జగన్ గారికి అండగా మేమందరం కలిసి ఆయన ఆశయాలు కొనసాగించేదానికి ఆనాటి రాజశేఖర రెడ్డి గారి నుంచి కూడా మేమంతా కలిసి పనిచేస్తున్నాం. మరింత సమర్థవంతంగా జగన్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఇప్పటికే అత్యంత సమర్థవంతంగా నాయకుడిగా దేశంలోనే మరి 3వ స్థానంలో ఉన్నటువంటి నాయకుడు. మరి శాసనసభ మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలు కానీ గతంలో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో కూడా అఖండమైనటువంటి మెజారిటీ సాధించి రేపు జరగబోయే ఎంపీటీసీ పోటీలు కూడా జరగబోతున్నాయి త్వరలోనే. దానిలో కూడా పూర్తి ఆధిక్యత సంపాదిస్తాం. ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్ఆర్ పార్టీ రాష్ట్రం అధికారులు ఉంటుంది. కనీసం మేము అనుకోవడం అయితే ఇంకో 30 సంవత్సరాలు ఇంకెదొక పార్టీ ఇంకో పార్టీ ఈ రాష్ట్రంలో వచ్చే అవకాశం లేదు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆదరణతో ప్రజలందరూ మరి అన్నింటా ఈ పదంలో నడిపిస్తున్నారు. మరి దానిలో మరింత జయతనిచ్చి మరి ఈ కౌన్సిల్ నియామకాలు కూడా చాలా చక్కగా చేయడం జరిగింది. ముఖ్యంగా మా జిల్లాకు అన్నింటా మరి మాకు గౌరవించినందుకు మరొకసారి జిల్లా ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. నమస్కారం అండి. ఈరోజు నా దైవం, నా ఇంటి పెద్ద దిక్కు, నా ఇంటి దైవారాధన చేసుకున్నటువంటి మహానాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నాకు ఈ గొప్ప అవకాశం వచ్చింది. నా జన్మలా నేను మర్చిపోలేదు. జగనన్న నాకు ఈ స్థాయికి తీసుకొచ్చారు. నాటి రాజశేఖర రెడ్డి గారి కాలంలో కూడా రాజశేఖర రెడ్డి గారితో నా విద్యార్థులు వచ్చి వారితో నేను తిరగడం ప్రారంభించాను. వారు నన్ను జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా నాకు చేశారు. ఈరోజు మనయుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎమ్మెల్సీ చేసి ఒక గౌరవ స్థానాన్ని కల్పించారు. ఆ కుటుంబానికి నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను.
జగనన్న పాదాలకు నా శిరస్సు వచ్చి నమస్కరిస్తూ ఈ ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని నా జీవితంలో ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా ప్రజల పక్షాన్ని నిత్యం ఇంతవరకు ఎలా అయితే నేను పనిచేశానో దానికి రెట్టింపు ఉత్సాహంతో ప్రజల్లో పనిచేస్తున్నాను. ప్రభుత్వ పథకాలు ఏవేవైతే అమలు చేస్తున్నారో జగనన్న ఆ పథకాలన్నీ ప్రజలకు చేరువయ్యేటట్టు కృషి చేస్తాను. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీర్తి ప్రతిష్టలు మరింత పెరిగే విధంగా ఈరోజు నేను ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసే దానిలో ముఖ్యంగా మా జిల్లాకు మా ప్రాంతానికి పెద్ద దిక్కు అయినటువంటి మా అందరి తాలూకా అభిమాన నాయకులు మరి శ్రీ కృష్ణదాస్ గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, వారి నేతృత్వంలో ఈరోజు నేను ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసుకోవడం జరిగింది. మరి అలాగే పెద్దలు తమ్మినేని సీతారాం గారు కానీ అలాగే సోదరుడు శ్రీధర్ అప్పలరాజు గారు, మరి ఇతర మా ఈ జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యేలు మా ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా కూడా ఈరోజు వారి ద్వారా వచ్చినటువంటి గొప్ప సహకారంతో నేను వెళ్ళవేళలా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తాను. అందరితో సమన్వయపరుచుకుంటూ సమాధానపరుచుకుంటూ కష్టపడి పనిచేస్తాను. పార్టీని టెక్కలి నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో 24 రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా టెక్కలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలి. మరి రాసున్న సహాయ సహకారాలతో మరి ఖచ్చితంగా ఆ విజయాన్ని సాధించగలని గట్టిగా నేను తెలియజేస్తున్నాను. ఒకసారి జగనన్న ఇచ్చినటువంటి సువర్ణ అవకాశాన్ని నేను వాడుకుంటానని, నా పొందులో ప్రాణం ఉన్నంత వరకు కూడా జగనన్నకి ప్రతి ఊపిరి కూడా అంకితం చేస్తానని కాలేజీ చదువుల కింద ఒక 500 రూపాయలు వచ్చింది. డిగ్రీ మొత్తాలు వచ్చింది. ఆసరా కూడా నీకు అప్పు ఉండేది ఒక 2000, అది 2000 తీర్పు. తర్వాత పెన్షన్ వస్తుందా 2500 పండగ నుంచి మరొక 200 పెరుగుతుంది. 0 ఒకటి ఇల్లు వచ్చింది, లోన్ వచ్చింది, ఇల్లు కూడా వచ్చింది. కడతారు ఇక్కడ నాలుగు ప్లాన్ శ్రీధరు పెద్ద చేయలేదు. శైలేష్ అన్నా 18,700 అన్నా పెన్షన్ వచ్చింది. 2,500 వస్తుంది. పండుగ నుంచి 250 పెరుగుతుంది. ఇల్లు నీకు జగన్ తోడు వచ్చింది 470. ఇల్లు నీకు కడతావు, నీకు తెలుస్తుంది.